రాథోడ్ 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 యా చెప్పండి. ఆ పిల్ల తన కూతురని చెప్పేసి అమర్కి తెలిసిపోయిందా? లేదే. మరి అమర్ ముందే ఆ పిల్ల బాగీని అమ్మ అని పిలుస్తుంది. సార్ పిలవమన్నారు. ఎప్పుడు? రాత్రి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను అమ్మ అనే పిలుస్తుంది. బుజ్జమ్మ నువ్వు అలాగే పిలు. అది జరిగింది. సార్కి ఏమీ తెలియదు. మీరేం అనవసరంగా కంగారు పడకండి. మిస్సం ఏమీ చెప్పలేదు. చూసావా చంబా, బాగీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాప గురించి అమర్కి ఏం చెప్పలేదు. కానీ పాపతో అమ్మ అని పిలిపించుకుంటుంది కదా. తల్లి లేని పిల్ల బాగీని అమ్మ అని పిలిస్తే తప్పేంటి చెప్పు? నాకు అలా అనిపించట్లేదు. ఆ పాప తన పాపే అని బాగి మెల్లిగా అమరేంద్రకి చెప్పే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది. అనవసరంగా బాగీని అనుమానించకు. తను నా కోసమే వచ్చింది. నన్ను అవన్నీ కలపడానికి వచ్చింది. నువ్వు అలాగే కలలు కంటూ ఆ భ్రమలోనే ఉండు. చూస్తూ ఉండు. ఈ రోజు నుంచి బాగి తన పనిని మొదలు పెడుతుంది. ఆవిడ గారు తను వచ్చిన పని మొదలుపెట్టి చాలా సేపు అయింది. కానీ నీకే ఇంకా అర్థం కావటం లేదు. నువ్వు అంటున్నది నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పినా నీకు అర్థం కాదులే. పోను పోను నువ్వే తెలుసుకుంటావు బాగి ఇక్కడికి ఎందుకు వచ్చిందో. ఇప్పటికే బుజ్జమ్మ డాడీకి 5 ఏళ్లు దూరంగా పెరిగింది. డాడ్ ఎవరో తెలుసుకోవాలని బుజ్జమ్మ ఆశపడుతుంది కదా మిస్సమ్మ. తనని ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేపిస్తావు? తప్పదంజు, తనిన్నాళ్ళు ఆగింది, ఇంకొన్నాళ్ళు ఆగాలి. మాకు అమ్మ లేకపోయినా ఆ లోటు తీర్చడానికి మిస్సమ్మ అని పిలవడానికి నువ్వున్నావు. అలాగే బుజ్జమ్మ కూడా డాడ్ని నాన్న అని పిలవాలి కదా మిస్సమ్మ. బుజ్జమ్మను ఆ పిలుపుకి దూరం చేసి నేను తప్పు చేశానమ్ము. నా మీద ఆయనకు ఆ కోపం ఇంకా ఉంది. డాడీకి నీ మీద కోపం ఏం లేదు మిస్ అమ్మా. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. పైగా నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు కదా, డాడీకి నీ మీద ఇంకా గౌరవం పెరుగుంటుంది. ఒకసారి డాడ్తో మాట్లాడి చూడు మిస్ అమ్మ. డాడ్కి నీ మీదున్న కోపం అంతా పోతుంది. నేను ఆయనతో మాట్లాడలేక కాదు, ఆయన నా మాట వినడు అని కాదు. మా మధ్య మనోహరి ఉంది. తనే నన్ను మీ నుంచి దూరం చేసింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది. ఆ విషయం మీ డాడీకి తెలిసేలా చేయాలి. మనోహర్ అంటే ఏం చేసిందో నువ్వు డాడ్కి చెప్పొచ్చు కదా మిస్సమ్మ. మాటలతో చెప్పడం కాదమ్మో, సాక్ష్యాలు చూపించాలి. తనింకా చాలా తప్పులు చేసింది. అవన్నీ మీ డాడీ ముందు బయట పెట్టాలి. మీ డాడీ తనని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు అటు మీ డాడీకి కానీ ఇటు బుజ్జమ్మకి కానీ తను ఎవరో తెలియకూడదు. తెలిస్తే బుజ్జమ్మ ఆనందపడొచ్చు, కానీ నా మీద కోపంతో మీ డాడీ బుజ్జమ్మని దూరం పెట్టేస్తారు. అది నేను తట్టుకోలేను. మిస్ అమ్మా, కావాలంటే డాడీతో మేం చెప్తాం. నీ పట్ల మా పట్ల మనోహరి ఆంటీ చేసిన తప్పులన్నీ చెప్తాం. మేం చెప్తే డాడీ నమ్ముతారు మిస్సమ్మ. మనోహరి ఆంటీని పంపించేస్తారు. వద్దు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను నాటకం ఆడుతున్నానని ఆ మనోహరి మీ డాడీకి బ్యాడ్ గా చెప్తుంది. మరి మనోహరి ఆంటీ ఆట ఎలా కట్టిస్తావు మిస్ అమ్మ? ఎలాగైనా మనోహరి ఆటని ముగించేస్తాను. ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నాను. ఈ ఇంటి నుంచి తనని తరిమి కొట్టే బాధ్యత నాది. ఈ విషయం నీకెలా తెలుసా? మరి అరుంధతి చెప్పింది. ఇంకా నయం, నేను రణ్వీర్ భార్యనని అరుంధతి చెప్పలేదు. ఆ తరువాత ఆ బిడ్డను నేను ఆరు కలిసి హైదరాబాద్ తీసుకొచ్చాం.
ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? బిడ్డ ఎక్కడుంది? ఆ బిడ్డ సార్ మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. రాతోడు నువ్వు చెప్పా మరి. ఆ బిడ్డని ఎక్కడ వదిలేశారు? ఏం చేశారు? ఆ బిడ్డని మేము రాతోడ్ పిల్లలకి స్కూల్ టైం అయింది. లేట్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. అమరేంద్ర గారి పిల్లలకి డిసిప్లిన్ లేదు అంటారు. ఒక్కరోజు లేట్ అయితే ఏం కాదు బాగి. నువ్వు అమర్, నువ్వు చెప్పు. సార్ ఆ బ్యాట్ నేమో మీకు వద్దు సార్. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. పిల్లల్ని డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దాం. పదండి సార్. ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు ఏంటా తొందర? నేను మాట్లాడుతున్నాను కదా, చెప్పు మరి. మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం మనోహరి. ఏంటి బాగా ఇలా చేసావు? నేనేం చేశాను? అమర్ ఆ బిడ్డ గురించి చెప్పబోతుంటే అనవసరంగా డిస్టర్బ్ చేశావు.